రైట్, నమస్తే. మనతో పాటు తీన్మార్ మల్లన్న గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఏంటి ఈ సస్పెన్షన్ ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు అసలు? ఈ సస్పెన్షన్ లెక్కనే చూస్తున్నాం. ఎందుకు చెప్తా ఉన్నంటే ఇది సస్పెన్షన్ అనేది కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసిన సస్పెన్షన్ కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి క్రమంలో ప్రశ్న ఉత్పన్నం కాకూడదని చేసినటువంటి ఎత్తు. కాబట్టి ఇది బీసీలకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య యుద్ధమే గానీ బీసీలకు కాంగ్రెస్ పార్టీకి యుద్ధం కాదు. రెడ్డి నాయకులను తిట్టడం వల్లనే మీ సస్పెన్షన్ జరిగింది బాయ్ సాబ్, ఏం తిట్టినామో అదేందో ఆ పదం చెప్పు. రెడ్డి నాయకులను తీన్మార్ మల్లన్న తిట్టేందో అది చెప్పు, నేను చెప్తా. అంటే రాహుల్ గాంధీ గారు బీసీలకు న్యాయం చేస్తా అని చెప్పడం జరిగింది. సో ఆ నినాదంతో మీరు రావడం, ఓ పదం చెప్పినావు, దాని కంటిన్యూషన్ నేను అడుగుతా ఉన్నా. నీ కాడున్న తీన్మార్ మల్లన్న ఇప్పటి వరకు రెడ్డిలను తిట్టినాను, ఆ పదం ఏందో చెప్పు. అంటే ఒక సభలో, ఏదైతే వరంగల్ సభలో మీరు అంటే ఒక పర్సన్ ఉద్దేశించి అన్నారు. సో దాన్ని తీసుకొని ఇదంతా జరిగింది అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ పర్సన్ అనడం వల్ల అందరు అన్నట్టే అని మీరు భావిస్తా ఉన్నారా? కాబట్టి దాన్ని అక్కడ క్లోజ్ చేయండి. రాహుల్ గాంధీ గారు బీసీలకు న్యాయం చేస్తా అన్నారు కదా, న్యాయం కోసం చేస్తారని నమ్ముతా ఉన్నాం, పోరాడతాం ఖచ్చితంగా. ఓకే.